దేవునికి స్తోత్రం. మానవ జీవితంలో మనకు కలిగే అనేకమైనటువంటి ఉద్దేశములు లేక ఆయన యొక్క ఆలోచనలు మనకు ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు. అయితే సహోదరుల ఐక్యత, ఏమైక్యత? సహోదరుల ఐక్యత. దేవుని యొక్క మాటలు మనం అర్థం చేసుకున్నట్లయితే సహోదరుల ఐక్యత అనేది దేవుని ప్రజల్లో చాలా మంచిది. అది మనోహరమైంది. ఎందుకంటే అది దేవుని ప్రేమ ఫలితం. దేవుని ప్రేమ ఫలితం. అది దేవుని సంకల్పం. సహోదరులు ఐక్యత అనేది దేవుని సంకల్పం. ఆయన చర్యలన్నీ కలిగే అందులో దేవుని ఫలితాలను ఇస్తాడు ఐక్యత కలిగి ఉంటే. ఎందుకంటే ఐక్యత వాళ్ళకి కలిగే ఫలము మన జీవితంలో చాలా సహోదర భావము, ఫలభరితమైనటువంటి జీవితమే కాకుండా ఆధ్యాత్మికమైన జీవితంలోకి మనల్ని నడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, శాంతి, బలము, ప్రభావము, క్రొత్తదనము. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సంఘములో కూడా అనేక మంది మనం ఉంటాం. ఒకరు కన్నయ్య ఉంటారు, ఒకరు చెయ్యి ఉంటారు, ఒకరు ముక్కై ఉంటారు, ఒకరు నోరై ఉంటారు, ఒకరు కాలు గోరై ఉంటారు, ఒకరు తల వెంట్రుకై ఉంటారు. అయితే ఒకరు గుండె లాంటి వారై ఉంటారు, కొంతమంది ఊపిరితిత్తులు లాంటి వారై ఉంటారు, కొంతమంది ఈ యొక్క శరీరం, బాడీ ఆఫ్ ద క్రైస్ట్, ఈ శరీరం అనే క్రీస్తు సంఘములో మనం ఏమై ఉన్నామంటే అవయములై ఉన్నాం. అంటే ఒకరు వేరు వేరు అవయాలై ఉన్నా ఏమై ఉన్నామంటే మనము ఏక శరీరమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్తగా ఈ జీవితాన్ని మనము ముఖ్యంగా కాపాడుకోవాలి. మన ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో ఒక కన్న తల్లికి పుట్టినటువంటి బిడ్డ, ఒక తండ్రికి పుట్టినటువంటి, లేక ఒక 5-6 అన్నదమ్ములు, ఒక 2-3 అన్నదమ్ములు, ఒక 2 లేక 3 బిడ్డలు ఉన్నప్పుడు వారు ఏక తాత్పర్యంలో నడవకపోతే ఆ కుటుంబము చాలా బలహీనంగా ఉంటుంది. ఎలాగుంటుంది? ఆ కుటుంబం చాలా బలహీనంగా ఉంటుంది. తండ్రి చెప్పినట్లు నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ కుటుంబము చాలా బలముగా, అపవాది ఆ కుటుంబం మీద ప్రభావితం చేసేదానికి వీలు ఉండదు. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఏంటంట? ఎంత మేలు. మేలు అనేది ఆ కుటుంబానికి జరుగుతుంది, ఆ సంఘానికి జరుగుతుంది. అది ఎంతో మనోహరం. అది ఎంతో మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వల్లే నుండును. ఈరోజు చాలామంది జీవితాల్లో అహరోను ఎందుకు వస్తాడు? సహోదరుల ఐక్యత అన్నాడు, అహరోను ఎందుకు వచ్చాడు ఇక్కడ? ఈ యాత్రా కీర్తనలో ఇది దావీదు రచించినటువంటి కీర్తన. ఈ యాత్రా కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. ఆ సహోదరుల ఐక్యత దావీదు కనబట్ల. ఆ రోజుల్లో అహరోను ఎలాగున్నాడంటే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వారికి ఆ అహరోనికి ఏఫోదు ఉంటుంది, అంగీ ఉంటుంది, తర్వాత ఆ అంగీకి గంటలు ఉంటాయి. ఆ 12 గోత్రముల యొక్క రాళ్ళు, 12 రాళ్ళు ఇక్కడ ఆయన వస్త్రం మీద గట్టిగా వాటిని అమర్చి ఉంటాయి. అందుకు ఈ యొక్క తల మీద పోయబడినటువంటి పరిమళ తైలం, అభిషేక తైలం, అది గడ్డం మీద నుంచి కారి అంగీ మీద నుంచి అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె, ఒకటి తల, రెండోది గడ్డము ఉందా.
రెండో లైన్లో ఉందా? ఒకటి తల, అతని అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక యాజకుడు వారికి చిహ్నముగా, ముందుకు గుర్తుగా, ఒక సూచనగా ఆ 12 గోత్రికులకి మాదిరిగా కనబడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు అలా కనబడుతున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు. అక్కడ అహరోను ప్రధాన యాజకుడు, ఇక్కడ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు యాజకుడు. అందుకే యేసు ప్రభు చాలా దగ్గరలో ఆయన, నా దగ్గర నేర్చుకునుడి, నేను దీన మనస్సు గలవాడును సాత్వికుడును, మీరు నా యొద్ద నేర్చుకునుడి అని మత్తయి సువార్త 11:28-29 వచనాల్లో మనకు తెలియపరుస్తున్నాడు. ఆ రోజు అహరోను చూచి వారు లోబడాలి. అహరోను పిల్లలు నాదాబు, అబీహులు, ఈతామారు, ఎలియాజరు, వారు ప్రత్యక్ష గుడారము దగ్గర చేసినటువంటి పనులన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి. ఎవరైతే అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తారో వారిని దేవుని యొక్క అగ్ని వచ్చి కాల్చి వారిని చంపినంత వరకు విడిచిపెట్టదు. అంటే సహోదరుల ఐక్యతలో ఉన్నటువంటి బలం, సహోదరుల ఐక్యతలో ఉన్నటువంటి పవిత్రత, సహోదరుల ఐక్యతలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యం, సహోదరుల ఐక్యతలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, ఎవ్వరు కూడా ఈ ఇశ్రాయేలుని ఓడించలేనటువంటి ఐక్యత వారి జీవితంలో దేవుడు అహరోన్ని పెట్టాడు. ఆయన ధూపవేదిక వేస్తాడు. ఆయన సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్తాడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆయన గంటలు ఒకవేళ ఆగిపోతే ఆయనకి నడుముకు ఒక రోపు ఉంటుంది, ఒక తాడు ఉంటుంది. ఆ తాడుని లాగివేస్తే అది బయటకు వచ్చినప్పుడు, ఆయన ఆ తాడుతోటి బయటకు వచ్చినప్పుడు ఆయన ఒకవేళ అర్చనకు యోగ్యుడిగా లేక అపవిత్రంగా ఉంటే, ఆ అతి పరిశుద్ధ స్థలంలో చనిపోతే, వారు ఆ విధంగా గంటలు ఆగిపోతే, ఇలాంటి సూచనలన్నీ కూడా దేవుడు తెలియపరుచున్నాడు. ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు కోరుకునేది 2: పవిత్రత, యథార్థత. ఈ 2 ఎవరి హృదయంలో ఉంటాయో, ఎవరి జీవితంలో ఉంటాయో వారు సహోదరుల ఐక్యత కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, వారి ఐక్యత దేవునితో ముందు సఖ్యంగా ఉంటారు, తర్వాత కుటుంబీకులతో సఖ్యంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు సంఘస్థులతో ఇంకా కూడా దేవుని బిడ్డలకి లోబడేటట్లుగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో వారు చాలా సఖ్యముగా ఉంటారు. చూడండి, ఈ 12 గోత్రికులు అహరోను మాట ఎందుకు వింటున్నారంటే, అహరోను ఏమై ఉన్నాడంటే ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. ఆయన కుమారుల్నే దేవుడు చంపివేశాడంటే ఆయన మీద ఎంత కనుదృష్టి ఉండాలి ఆలోచించండి. అవునా కదా? లేవికాండం 10వ అధ్యాయము మీరు చదివినట్లయితే, అక్కడ 10వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదివినట్లయితే చదవండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తలను తీసుకొని వాటిలో నుప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి వారు యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, మన యొద్ద నుండి వారి యందు నా యొద్ద నుండి వారి యందు నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా ఉండెను. మోషే అహరోను
పినతండ్రి అయిన ఉజ్జయేలు మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలెం వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకే పాలెము వెలుపటికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోన్లు అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావుకుంటున్నట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహింపుకుంటున్నట్లు మీరు తల విరపోసు కొనకూడదు, బట్టలు చింపు కొనకూడదని, కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన, బాగా గమనించండి, మీ సహోదరులైన ఇజ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక మీరు చావుకుంటున్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నుండి బయలు వెళ్ళకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. హల్లెలూయా. గుడారములో ఉన్నటువంటి వారు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారు, ఇజ్రాయేలు ఇంటి వారైనటువంటి వారు, హల్లెలూయా, ఎలాగుండాలో వారు తల విరపోసకూడదు, అన్యగ్నిని తీసుకురాకూడదు, దేవునితో సఖ్యంగా ఉండాలి, దేవుని కోపం మీ మీదకి రాకూడదు, మీ ఐక్యత దెబ్బతినకూడదు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయుల ఇంటి వారి గురించి దేవుడు 12 గోత్రికుల గురించి అహరోన్ని, మోషేని, నాదాబు, అబీహుల్ని, ఎలియాజర్ని, ఈతామార్ని ఎందుకు పెట్టాడు? దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఐక్యతను మనల్ని పాడు చేసే వ్యక్తిని మనం గమనించాలి. మనలో ఉన్నటువంటి ఆ ప్రేమను మారుస్తున్నటువంటి దేవుని పట్ల నమ్మకం, దేవుని పట్ల ఒక విశ్వాసం, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఆ దేవుని యొక్క బిడ్డలకు వారితో మనం సఖ్యముగా ఉండడం మనం నేర్చుకోవడం మనం ఎంతో ముఖ్యం. వారు అహరోనుకి బిడ్డలైన అహరోను ఏడ్చాడు. అక్కడ వారిని పాలెం వెలుపలికి తీసుకువెళ్ళిన తర్వాత వారు ఈతామారు, ఎలియాజరు వారికి నాదాబు, అబీహులకి బదులుగా వారిని నియమించిన తర్వాత వారి జీవితంలో ఆ ఇశ్రాయేలీయులందరూ వారి కొరకు ఏడవచ్చునని లాస్ట్లో చెప్తారనమాట. మోషే ఏడవలేదు, అహరోను ఏడవలేదు. ఇంకా చాలామంది అక్కడ దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వారందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని సముఖంలో ఇశ్రాయేలీయులు 12 గోత్రికుల కొరకు ఉండాల. ఈరోజు మన ప్రభు వారికంటే కూడా ఎక్కువగా మన పట్ల నమ్మకము కలిగి ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అయితే ఆ మోషే కంటే ఎక్కువగా ఇక్కడ నమ్మకస్తుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మనకు కనబడుతున్నాడు. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడిగా మన ప్రభు కనబడుతున్నాడు. అయితే నువ్వు ఆ ప్రధాన యాజకుడికి ఎన్ని విధాలుగా లోబడుతున్నావు? ఎన్నిసార్లు నువ్వు దుఃఖ పెట్టావు? ఎన్నిసార్లు బాధ పెట్టావు? నువ్వు మందిరంలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యతలో కానీ, సంఘంలో ఉన్నటువంటి ఐక్యత కానీ ఎవరైనా చెడుపుతుంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసి ఆ వ్యక్తిని దూరం చేయాలి. ఆ వ్యక్తిని ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. సంఘము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క శరీరం అని గుర్తు చేసుకోవాలి. ఆ శరీరంలో అహరోను తల, అహరోను గెడ్డము, అహరోను అంగి అంచుల మటుకు దిగజారిన పరిమళ తైలముగా ఉంటుంది, అభిషేక తైలం. ఇది దేవుని యొక్క అభిషేకం ఎక్కడైతే ఉంటుందో అచ్చట ఏ విధంగా ఉంటుందంటే ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా. శాశ్వతమైన
ఆశీర్వాదము, జీవము అక్కడ ఉంటుంది. చూడండి 3వ వచనం, సియోను కొండ మీదకి దిగి వచ్చిన ఎర్మోను మంచు వలె నుండును. ఎలాంటిదంట? ఎర్మోను మంచు వలె ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. 19 రాజు అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. హల్లెలూయా. పొద్దున్నే మనం చూసినప్పుడు మంచు కాలంలో ఎలా కనబడుతుంది అక్క గడ్డి? అసలు దాన్ని చూడాలనిపిస్తుంది, తాకాలనిపిస్తుంది. మనకు తెలియకుండా మన చెయ్యి ఆ మంచు మీద, ఆ గడ్డి, పచ్చగడ్డి మీద తెల్ల డాట్స్ మనకు తెలియకుండానే, దేవుడు ప్రేమ చూడేది ఎలాంటిదో. రాజు అంటే దేవుడు, ఒక ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. కాబట్టి ఎర్మోను మంచు, సియోను కొండ మీద దిగివచ్చు ఎర్మోను మంచు వలె నుండును. సహవాసం. ఈరోజు మనకు సహవాసం దెబ్బకొట్టే విశ్వాసములో మన దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారి యొక్క జీవితాల్లో కొంతమంది ఎలాగుంటారంటే ఆత్మీయమైన స్థితిలో వారు మనల్ని వెనక్కలాగేవారు ఉంటారు. మనం గమనించాలి, మనము అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చూడండి. మంచు గురించి ఇంకొక మాట యెషయా ప్రవక్త చెప్తున్నాడు. దేవుడు యెషయా ప్రవక్తకి బయలుపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, వేసవి కోత కాలమున ఎండ కాయిచుండగాను, వేసవి కోత కాలమున మేఘము మంచు కురిచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమును కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. ఎండ ఉంటుంది, కానీ ఆ ఎండ బాగా ఉంటుంది, కానీ దానికంటే కూడా మంచు పడే ఆ స్థలము, సమాధానం అనే స్థలము, సంతోషకరమైనటువంటి స్థలము, ఆహ్లాదకరమైనటువంటి స్థలము, ఆనందకరమైనటువంటి స్థలము, దాన్ని నేను చూస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవుడు. హల్లెలూయా. 26వ అధ్యాయం 19వ వచనంలో కూడా యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 26:19. అక్కడ ఇంకొక మాట దేవుడు చెప్తున్నాడు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నీ వారు శవములు సజీవములగును, మట్టిలో పడి ఉన్న వారులరా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. మంచుకు అంత ప్రభావం ఉంది. అంటే భూమి తనలో ఉన్న ప్రేతలకు కూడా ఈ మంచు ఏం చేస్తుందంటే వారిని దేవుని యొక్క ఆశీర్వాదములతో తిరిగి లేపేటట్లుగా ఆ మంచుకి అంత దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ సహోదరుల ఐక్యత అనేది ఆ మంచుతో దేవుడు పోలుస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, సియోను అంటున్నాడు. ఏమంటున్నాడు? సియోను ప్రేమ, సత్యములు, ఐక్యత, దేవుని ప్రజల మధ్య దేవుని దీవెనలు ఉంటాయి. అక్కడ దేవుడు శాశ్వత జీవాన్ని, తన కృపను, ప్రవాహము అక్కడ సియోనులో ఉంటాడు. సియోను అంటే దేవుడుండు స్థలము. సియోను అంటే దేవుడుండు స్థలము. ఆ స్థలములో ఉన్నట్లుగాను ఉంటాం. 125వ కీర్తనలో అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండరు. అంటే ఆ సియోను కొండ అంటే దేవుడుండు స్థలము. మనము మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడుండు స్థలములో ఉన్నటువంటి వారముగా ఉంటాము. దేని వలన అంటే ఐక్యత వలన. ఐక్యత దెబ్బతినిందంటే మనం ఒకరు చూసుకోలేము.
అవునా కదా? ఎందుకని? మనలో ఆ ఒక భావం వచ్చేస్తుంది. అంటే వారిని చూడాలన్నా కానీ, వారితో పలకరించాలన్నా కానీ, వారికి సెకండ్ ఇవ్వాలన్నా కానీ, వారిని కౌగిలించుకోవాలన్నా కానీ, వారికి ఏదన్నా ఆహారం పెట్టాలన్నా కానీ, అవునా కదా? వారిలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి మనం ఎంతో వారికి దూరం అయిపోవాలని ఆశపడుతుంటాం. వారు ఒకవేళ మనల్ని ప్రేమించాలని దగ్గరికి వచ్చినా కానీ మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ఒక్కొక్కసారి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. అయ్యో, వీళ్ళు ఇంతకు ముందు నన్ను ఇలాగ అన్నారు కదా, వీళ్ళు ఇంతకు ముందు నన్ను తిట్టారు కదా, వీరు ఇంతకు ముందు నన్ను ఈ విధంగా అవమానించారు కదా అనే ఒక ఆలోచన మనలో కాసంత ఉంటుంది. ఇలాగ ఉండకూడదని ఆ ఇశ్రాయేలులకి ఒక యాజకుడిని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిమళ తైలం ఏంటంటే ఈ 12 గోత్రికులను తడపాలి. ఈ పరిమళ తైలము ఏ విధంగా ఉందంటే ఆత్మీయ స్థితిలో అది ఎంతగానో మనల్ని బలపరిచినట్లుగా ఉంది. హల్లెలూయా. అది అభిషేక తైలం, ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క సన్నిధి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దావీదుకి అభిషేకం కలిగింది. ఎవరు అభిషేకం ఇచ్చారంటే సమూయేలు ఇచ్చాడు. కొమ్ముల తైలం పోసుకొని నాట నుండి ఆయన ప్రార్థన చేసి ఆయన తల మీద పోసినప్పుడు, అభిషేకించినప్పుడు నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. అయితే తన అన్నదమ్ములు అందరూ కూడా అతన్ని తక్కువగా చూశారు. ఆయన రొట్టెలు ఎత్తుకొని ఆ యుద్ధ భక్తిలో గొలియాతును చంపక ముందు ఆయన్ని ఎందుకు వచ్చావని ఆయన్ని దండించారు. కానీ ఇప్పుడు అభిషేకం ఎంత పని చేసింది తెలుసా? తన అన్నలను రక్షించడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి రాజుని అందరినీ రక్షించగలిగినటువంటి అభిషేకము ఆ ఐక్యతలో ఉంది. హల్లెలూయా. ఆ పరిమళ తైలములో ఉంది, అభిషేక తైలం. కాబట్టి ఈరోజు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం ఒక ఇంట్లోనే నువ్వు ఆ ఇంట్లో ఉండు, నువ్వు ఇంట్లో ఉండు అని మనం డిసైడ్ చేసుకుంటాం. మన స్థలం ఇది, మన స్థలం ఇది, మన స్థలం అది, ఆ స్థలం ఇది, ఈ స్థలం ఇది అని చెప్పి మనం కొలతలు చేసుకుంటాం. చేసుకోమా? ఎందుకని? అందరూ ఒకటే కదా. చిన్నప్పుడు లేవే ఆ భావాలు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఆలోచించండి. ఎందుకు వాళ్ళు యోధా వారు వేరైపోయారు? ఎందుకు అయిపోయారు? మనసి అర్ధగోత్రం వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు? అర్థం చేసుకోండి. ఈ 12 గోత్రికులు ఎందుకు వారు ఇజ్రాయేలు వేరే, యోధా వారు రాజు, ఇజ్రాయేల్ రాజులు వేరే, ఇజ్రాయేలు రాజులు వేరే, యోధా రాజులు వేరే ఎందుకయ్యారు అంటే కొంతకాలం తర్వాత ఈ అహరోను గెడ్డం మీద నుంచి కారినటువంటి పరిమళ తైలము ఈ 12 గోత్రికులను కూడా వారిని ఒక్కొక్కసారి కాపాడలేకపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి ఆ 12 గోత్రికులే కాదు, సర్వలోకమునకు ఆయన సమాధానకర్తగా వచ్చాడు. ఆయన చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. సర్వలోకమునకు ఆయన సమాధాన సహోదర భావంతో. అపోస్తలుడైన పౌలైతే సహోదరుడా అంటాడు చాలామందిని, బ్రదర్. అందుకనే చాలామంది బ్రదర్ అండ్ ఫెలోషిప్ ఏంటంటే బ్రదర్ అండ్ ఫెలోషిప్, పాస్టర్ కాదు వాళ్ళు అన్నది, బ్రదర్ అండ్ ఫెలోషిప్ అంటారన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయంటే ఐక్యత ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ సైతాను ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ చల్లారిపోతుందో అక్కడ ఐక్యత కూడా దెబ్బ తినేస్తుంది. కానీ మనము ఏం చేయాలంటే మన ఐక్యతను మనం కాపాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళేటట్లుగా మనం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు. ఈరోజు ఉన్నట్లు నీ సహోదరునితో రేపు ఉండవు. రేపు ఉన్నట్లు నీ సహోదరునితో ఎల్లుండి నువ్వు ఒక వారం తర్వాత ఉండవు. ఎందుకంటే నాది వేరే వాళ్ళది వేరే అనుకుంటావు. కానీ ఆ రోజు దేవుడు ఆ 12 గోత్రికులకి ఒకే ఆహారం పెట్టాడండి. పెట్టాడా లేదా? ఏం మీకు వేరుగా వారికి వేరుగా పెట్టచ్చు కదా? ఆయన తల్లి, ఆయన తండ్రి, ఆయన దేవుడు. గుడారములో ఉన్నటువంటి ఐక్యత వారు రాజులైన తర్వాత ఐక్యత లేదు.
అర్థం చేసుకున్నారా? గుడారములో ఉన్నప్పుడు రాజు లేడు వాళ్ళకి. దావీదు సౌలు రాజు వచ్చినంత వరకు రాజు లేడు, సమూయేలే. ఆ సమూయేలు కాలంలో, సమూయేలుకు ముందు ఆ ఏలి కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయము భక్తి కలిగి న్యాయాధిపతుల కాలంలో కానీ, ధర్మశాస్త్ర కాలంలో కానీ, మోషే కాలంలో కానీ వారు సమూయేలు ఉన్నంత వరకు, సమూయేలు తదనంతరము వేరే సమూయేలు ఉన్నంత వరకు వారి యొక్క ఐక్యత చాలా ఆశీర్వాదకరంగా ఉండింది. మన పాస్టమ్మ గారు కూడా అడిగారు, సమూయేలు ఎందుకు రాజు వీళ్ళకి అడిగితే ఎందుకు వద్దన్నాడు? ఎందుకు వద్దన్నాడంటే ఇలాంటి పరిస్థితులని దేవుడు సమూయేలుకి ఎప్పుడో బయలుపరిచుంటాడు. కాబట్టి వారి యొక్క జీవితంలో వారు పోగొట్టుకున్న ఐక్యతను, ఆ సహోదర భావమును, ఆ సహోదర ప్రేమను ఈరోజు మనము మన కన్నులతో చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎలాగుండాలా? చెప్పండి, ఎలాగుండాలా? ఎలాంటి మనసు కలిగి ఉండాలి మనం? ఇప్పుడు నువ్వు పోయి, నీకు విరోధితో పోయి నువ్వు పోయి ఈ సెకండ్ ఇచ్చి మనల్ని క్షమించన్నా కానీ వాళ్ళు ఒక్కోసారి మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకని? మన మధ్యలో అలాంటివి జరిగిపోయినాయి. అది దేవుడే ఆ హృదయాన్ని కరిగించాలి, కన్నీళ్ళు రావాలి, మాటలు మారిపోవాలి. వ్యక్తిత్వం ఎక్కడ మారుతుందంటే దేవుడు ఉన్నటువంటి ఆ అభిషేక తైలము మన జీవితంలో పనిచేయాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి మనం. దేవునికి మన జీవితాన్ని మనము సత్యములో నడిపించుకునేటట్లుగా మన జీవితాన్ని ఆయనకి ఇష్టమైన రీతిలో మనము ఆ సహోదర ప్రేమ కలిగినటువంటి వారముగా, ఐక్యత కలిగించు ఆ మనస్సు కలిగినటువంటి వారముగా, ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఈ సహోదర భావంలో ఉంటుంది అనేది మనం తెలుసుకొని మనము ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇప్పుడు దూరంగా ఉండే వాళ్ళని ఎలా క్షమిస్తారు చెప్పండి? దూరంగా ఉండే వాళ్ళు ఎలా క్షమిస్తారు? నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా, నువ్వు అర్చన చేసేటప్పుడల్లా నువ్వు వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయమన్నాడు దేవుడు? సమాధానం అన్నాడు. ఇప్పుడు ఆ సహోదరుడు దగ్గర లేడు, దూరంగా ఉన్నాడు, ఏం చేస్తావు? చెప్పండి, ఫోన్ చేసి చెప్తావా? తప్పులేదు, తప్పులేదు. నువ్వు తగ్గించుకోవడం అనేది దేవుని ప్రణాళిక. ఏంటండి? నువ్వు తగ్గించుకోవడం అనేది దేవుని, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఏమి తప్పు లేదు. కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని అభిషేకము ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. ఇది చాలా కష్టం. మన అహం తగ్గిపోవాలా, మనకున్నటువంటి గర్వం తగ్గిపోవాలా, మనకున్నటువంటి ఈర్ష్య పగ తగ్గిపోవాలా, మనకున్నటువంటి బలహీనతలన్నీ పోయి ప్రేమ, దయ, కనికరములు, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ కూడా మంచి సంబంధించిన ఆత్మఫలాలన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు ఈ కార్యం జరుగుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏశావుకి యాకోబు ఎందుకు కొన్ని జంతువులు పంపించాడండి చెప్పండి? గొర్రెలు కానీ, ఒంటెలు కానీ, పశువులు కానీ ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? ఇప్పుడు అన్నదమ్ములకి అక్కడ సమాధానంతో వెళ్ళాడా లాబాని ఇంటికి? వెళ్ళలా. ఇప్పుడు వస్తున్నాడు ఆయన 450 మందినో 400 మందిని తీసుకొని వచ్చి చంపేయాలని చెప్పి ప్లాన్ చేసిన ఎవడో ఒకడు చెప్పేశాడు. ఇప్పుడు ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చి అందరినీ, రేచలమ్మను, లేయాని అందరినీ పంపించి రాత్రంతా పెనుగులాడాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనని ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ తొడగుటి మీద ఆయన కొట్టడం, ఆయన కాలు ఆ తొడగుడు వసలడం, ఆయన కుంటివాడుగా నడవడం, కర్ర మీద సపోర్ట్గా నడవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు యాకోబు?
ఏం కోరుకుంటున్నాడండి? ఒకటి అన్న చంపేస్తాడని భయము, రెండోది వచ్చి ఈ బిడ్డలు ఏమైపోతారని భయము. కానీ ఆ బేతేలులో ఉన్నటువంటి అనుభవము ఇప్పుడు ఏల్ బేతేలు కాడికి వచ్చేసరికి మరలా దేవుడు తూర్పున పడమట ఉత్తర దక్షిణములను నువ్వు వెళ్ళిన భూమి యొక్క వంశములని నీ మూలముగా ఆశీర్వదించబడనని నాతో చెప్పినటువంటి ఆ దేవుణ్ణి ఇప్పుడు నేను కలుసుకోబోతున్నానని చెప్పి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడవనని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటాడు? నీ పేరు ఏమన్నాడు? ఏమన్నాడు? నీ పేరు ఏమి? నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడు. ఏంటండి? మోసగాడు యాకోబు అంటే. నాన్న మోసం చేశాడు, లాభాన్ని మోసం చేశాడు, అనేక విషయాల్లో ఆయన జీవితంలో అనేక ఇబ్బందులు పడ్డాడు ఆ మోసాలను బట్టి. అయితే దేవునికి కూడా అబద్ధము చెప్పలేక నిజం చెప్పాడు. ఏమనంటే యాకోబు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యెహోవా దేవుడు ఏమంటాడంటే, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఏమవుతుంది? ఇజ్రాయేల్. ఇజ్రా అంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడినటువంటి గెలిచినటువంటి వాడు. ఇజ్రాయేల్. ఏల్ అంటే దేవుడు. ఆ ఇజ్రాయేలుగా మార్చబడి ఆయన వెళ్తూ ఉంటే ఆయన సమాధానం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆయన సమాధానం ఆయనకి ఇచ్చాడు. ఆయన బేతేలు దేవుడు అతన్ని సమాధానపరిచాడు. తన అన్నకి ఆయన పంపించినటువంటి గిఫ్ట్లన్నీ కూడా తన అన్న ఏం చేశాడు? వచ్చి తీసుకున్నాడా? చెప్పండి. ఏం చేశాడు? అన్న వచ్చి యాకోబును కౌగిలించుకున్నాడు, ముద్దాడాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితి నీ ఇంట్లో ఉందా? నీ సంఘంలో ఉందా? ఎవరైనా నువ్వు పొరపాటు నువ్వు చెడ్డ మాటలు తిట్టేసి వారిని ఇష్ట ప్రకారం దూషించేసి వారు కూడా నిన్ను తిట్టుంటారు, వారు కూడా నిన్ను కొట్టుంటారు, నువ్వు కూడా వాళ్ళని కొట్టుంటావు, వాళ్ళు కూడా నిన్ను భయంకరంగా సమాధానం లేకుండా నీ ఇష్ట ప్రకారం జీవించుంటావు. కానీ నువ్వు అడిగే సమాధానంలో దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. వారిద్దరు సమాధానం పడినప్పుడు ఆ మధ్యలో ఉన్నారే, చెప్పుకున్నారు, ఆ పక్క ఈ పక్క చెప్పుకున్నారే, వాళ్ళు ఏమైపోతారు? చెప్పండమ్మా. ఇప్పుడు ఈయన అన్నదమ్ముడు, ఈయన తోడు పుట్టినోడే, వాళ్ళిద్దరిని సమాధానం పడి కౌగిలించుకొని ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటుంటే ఈ మధ్యలో వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టడంలా పులస్వాములు. ఎవరు సాములు అంట? ఏ సాములలో పులస్వాములు అంట. పుల్లలు పెడతారు కొంతమంది, మండతా ఉంటుందాడ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో. ఆ పులస్వాములు ఏమైపోయింటారు వాళ్ళు? చెప్పండి. తల వంచుకుంటారు, వెనక్కి వెళ్ళిపోతారు. నీ యొక్క ఐక్యతను దెబ్బతీసినటువంటి వారు ఓడిపోతారు. వారు సైతాను లాంటి వారు భయంకరమైనటువంటి దోషులు. హృదయాలు కలవకుండా, హృదయంలో ప్రేమ లేకుండా చేసినటువంటి వారు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సంఘాన్ని చెడగొట్టినటువంటి వారు. ఆత్మీయంగా వారి జీవితంలో దేవుని ప్రేమకు వారు అర్హులు కాదు. వారు కుట్ర, కుయుక్తి ఇవన్నీ కలిగినటువంటి వారు. అయితే ఈరోజు మనం ఎలాగున్నాం? దేవుని ప్రేమలో ఉన్నామా? అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అది అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండ మీదకి దిగివచ్చు, ఎర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండువలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. శాశ్వత జీవం. ఏం జీవం అంట? సమాధానం దగ్గర ఉంటుంది శాశ్వత జీవం. నీ పిల్లలు నువ్వు చూస్తావు. ఈరోజు నీకు వచ్చినటువంటి ఆశీర్వాదం నీ పిల్లలకి ఆగిపోదు. స్తోత్రం. కొంతమంది చాలా గొప్పోళ్ళు, మా తాతకు చాలా గొప్పోడు, మా అవ్వ చాలా గొప్పది, మేము బాగా బతికిన వాళ్ళమండి, ఇప్పుడు మా పరిస్థితులు బాగాలేక ఇలాగ ఉంది అని అంటుంటారు కొంతమంది. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కానీ అలాగే ఉండకూడదు. నానాటికి క్రమక్రమముగా వారు అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మా తాత గుడిసెలో ఉన్నాడండి, ఇప్పుడు మమ్మల్ని రేకుల ఇంట్లోకి తీసుకొచ్చాడు. మా నాయన రేకులు ఇప్పుడు మా నాయన తదనంతరం మేము ఒక మంచి ప్యాలెస్లో ఉన్నాం, ఒక మంచి గృహంలో ఉన్నాం, ఒక 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్లో ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ సంతోషాన్ని ఎవ్వరు కూడా ఆపలేనటువంటి శక్తి ఎక్కడుందంటే నీవు సహోదర భావముతో ఒకరినొకరు ప్రేమించుకోవడంలో ఆ ఆధిక్యత ఉంది. నిన్ను ఎవరైతే అవమానంగా మాట్లాడతారో వాళ్ళు నువ్వు ప్రేమించు. నిన్ను ప్రేమించు వారినే నువ్వు ప్రేమిస్తే నీకేం ప్రయోజనం? అంతే కదా. నిన్ను దేవుడు చెప్పిన మాట ఇది. నిన్ను ప్రేమించిన వారినే నువ్వు ప్రేమిస్తున్నావు. ఉన్నమ్మకే పెడుతుంది, లేనమ్మక పెట్టదంట. ఏం పెడదు ఎవరికంట? ఇప్పుడు పాస్టమ్మ ఉంది ఇక్కడ ఈ తల్లి ఉంది, వీళ్ళిద్దరికి బాగా ఫ్రెండ్షిప్ ఉంది. ఈ పాస్టమ్మ వచ్చినటువంటి ఆమెకి వచ్చిన జీతంలో కానీ ఆమెకు వచ్చే డబ్బులు ఉద్యోగంలో కానీ వచ్చినన్ని గిఫ్ట్లని ఈ అమ్మాయికి ఇస్తుంటే వీళ్ళిద్దరూ బాగుండవు. మనం అందరం ఏమవుతాం? ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసి మనం ఏమవుతాం? బాధపడతాం. ఒరే వీళ్ళిద్దరు సఖ్యంగా ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉన్నారు, ఫ్రెండ్షిప్ అంట. నీ యొక్క సమాధానం అందరితో కూడా ఉండాలి, సహోదర భావంతో ఉంది. అందరూ సమానమే దేవుని దృష్టిలో. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయంగా నువ్వు ఏ విధంగా ఉండాలంటే నీవు సమాధానముతోను శాశ్వతమైనటువంటి జీవముతోను ఆశీర్వాదముతో నీవు ఉండవలనటువంటి దేవుని కోరిక. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది తగ్గించుకొని ఇంకొకరిని అడగదామంటే నేను అడగనండి. అడుగుతారా? చెప్పండి. పోయి అడిగినప్పుడు పోరా అన్నారు అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు? ఏమండి, పోమ్మా మా దగ్గర రావకపో అని చెప్పి అన్నారు, ఏమంటావు? ఏం ప్రాబ్లం లే. ఎవరు చూస్తున్నారు? అది దేవదూతలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చూస్తున్నారు. అక్కడ దేవుని కన్నులు భూమి ఎందంతటా సంచారం చేస్తుంటాయి. జకర్యా గ్రంథములో చెప్పబడి ఉంది, యెహోవా దేవునికి 7 కన్నులు. ప్రకటన గ్రంథములో చెప్పబడింది యేసుక్రీస్తుకి 7 ఆత్మనేత్రములు. హల్లెలూయా. ఈ నేత్రములు దేవుడు దేని వలన మనకు కనబడుతున్నాయంటే ఆయన ఆత్మీయమైనటువంటి సత్యం, ఆయన ఆత్మీయమైనటువంటి జీవం, ఆయన ఆత్మీయమైనటువంటి సహోదరత్వం. ఆయన చూడండి 12 మంది అపోస్తులలో ఒకడున్నాడు. ఏమండి బాగా వినండి, 12 మంది అపోస్తుల్లో ఒకడున్నాడు. వాడి పేరు ఇస్కరియోతు యూదా. వాడిని ప్రేమించాడా లే దేవుడు? చెప్పండి. ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించాడంటే ఎంత ఓర్చుకో ఉండాలా దేవుడు. వాడు అనేక సార్లు దేవునికి కిరీటం మళ్ళీ నువ్వు రాజుగా ఉండు, నేను మంత్రిగా ఉంటాను అంటాడు. నీ రాజ్యం వేరేరా, నా రాజ్యం వేరేరా అని చెప్పి దేవుడు చెప్తాడు యేసయ్య వాడికి. యేసు ప్రభా వీళ్ళందరి దగ్గర సంచి వద్దు, సంచి నా దగ్గరే ఉండాలంటాడు. ఎవరు? సరే తీసుకో అంటాడు. ప్రభా ఏదైనా కొనాలన్నా కానీ, నేను తినాలన్నా కానీ, ఏదైనా పర్చేజ్ చేయాలన్నా కానీ శిష్యులందరికీ నేనే కొని నేను తెస్తాను. దాంట్లో కూడా దొంగతనం చేస్తాడు. యేసు ప్రభువునే అమ్మేశాడు. యేసు ప్రభు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వాడినే, ఆయనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయనే దేవుడు, ఆయన్ని మీరు పట్టుకోండి అని ప్రధాన యాజకులకి అక్కడ ఉన్నటువంటి బంట్రోతులకి అప్పగించినటువంటి వాడు. ఆయన ప్రేమించాడా లేదా? ప్రభు బలారాధనలో అడిగాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అంటే ఆ అప్పగింత కూడా దేవునికి తెలుసు. నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో, నిన్ను ఎవరు తిడుతున్నారో, నిన్నెవరైతే దూషిస్తున్నారో, నిన్నెవరైతే కోపగించుకుంటున్నారో, నిన్నెవరైతే అవమానంగా మాట్లాడుతున్నారో, నీ దగ్గరకు వచ్చి ఎవరైతే నీ గురించి బాగా చెప్పి పక్కకు పోయి చెడ్డగా చెప్తున్నారో అవన్నీ నీకు తెలిసినా కానీ నువ్వు ఏమై ఉండాలంటే ప్రభు ప్రేమను కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టిదే ఉన్నాం. హల్లెలూయా. ఆ రోజుల్లో తప్పు చేసినటువంటి వారిని దేవుడు చంపేస్తున్నాడు, ఈరోజు చంపడం. ఇప్పుడు ఆ రోజుల మేళ, ఈ రోజుల మేళ చెప్పండి అమ్మా. ఏనైనా లోకేష్ ఎందుకని నిన్ను మోసం చేశారు? ఉదాహరణ చెప్తాను. నిన్ను మోసం చేశారు, నీకున్న డబ్బంతా కాజేశారు, నిన్ను ఎంతో అవమానించారు, నిన్ను ఎంతో బాధ పెట్టారు కూడా. కానీ నీ దగ్గరకు వచ్చే మరలా ఏం తెలియనట్టు, ఏం లోకేష్ బాగుండవా, మంచి షర్ట్ వేసేవే, మంచి వాచ్ వేసి, మంచి షూస్ వేసేవే అని నిన్ను అడుగుతూ ఉంటే ఎలాగుంటుంది?
కోపం వస్తుంది. కానీ నువ్వు కోపగించుకున్నా కానీ ఆ కోపంలో ప్రేమ చూపించాలా. కోపపడు కానీ పాపము చేయకుడు. అంటే పాపం అంటే వాడిని హత్య చేయడం కానీ, వాడిని ఇబ్బంది పెట్టడం కానీ, వాడిని అవమానం చేయడం కానీ మనం చేయకూడదు. ఎందుకంటే సహోదర ప్రేమ ఏమైపోయిందంటే క్రీస్తు ప్రేమలోకి వచ్చేసింది. హల్లెలూయా. మనల్ని పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మనలను పరిమళ వాసనగా ఉండుటకు, ఆయన సువాసన కలిగినటువంటి వారముగా ఉండుటకు మనల్ని ఆయన ప్రేమలోకి తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తు ఎవడు కనుగొనలేడనమాట. అగాపే ప్రేమ ఆయన ప్రేమ, మార్పు లేని ప్రేమ, కొలవలేని ప్రేమ. అలాంటి ప్రేమలోకి దేవుడు తీసుకొచ్చారు. కాబట్టి ఈ సంఘం అభివృద్ధి పొందాలా, ఈ సంఘం దీవించబడాలా, ఈ సంఘము గొప్ప కార్యములు చేసే సంఘముగా మార్చబడాలా. పరిశుద్ధ దేవుడు ఈ సంఘములో ఉండి అనేక గొప్ప కార్యాలు చెయ్యాలా. కారణం నువ్వే. తప్పట్లు కొట్టి దేని మెంబర్స్. కారణం ఎవరు? నువ్వు, నేనే. మన ఆత్మీయ జీవితంలో అలాగే లేకపోతే ఎప్పుడు కూడా ఈ సంఘము అభివృద్ధి కాదు. ఈ బాడీ ఆఫ్ ద క్రైస్ట్, ఈ సంఘములో మనము అవయవంలో ఉన్నామని, క్రీస్తు ఈ సంఘమునకు శిరస్సు ఉన్నాడని నువ్వు గమనించిన రోజే నువ్వు అందరినీ క్షమిస్తావు. స్తోత్రం. నీకు ₹1,00,00,000 నష్టం చేయొచ్చును కాక, కానీ నువ్వు వారిని క్షమిస్తావు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి క్రీస్తు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ అన్ని ప్రేమలను జయించగలిగినటువంటి ప్రేమ. అదే సహోదర భావములో ఉన్నటువంటి ప్రేమ. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట, కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అందరు లేచి నిలబడదాం, దేవుని అడగదాం. దేవా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు సహోదర ప్రేమను మనకు అనుగ్రహించినాడు. అందరం స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవా, స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరినైతే క్షమించలేకపోతున్నావో చేతుల పైకైతే దేవుణ్ణి అందరం అడుగుదాం. ప్రభా, నేను ఎవరినైతే క్షమించలేకపోతున్నానో, ఎవరినైతే ప్రభా ప్రేమించలేకపోతున్నానో, ఎవరినైతే ప్రభా నేను నా హృదయంలో నుంచి దూరముగా విసిరి కొట్టేశానో ప్రభా, నా హృదయంలోకి రానియకుండా మరలా వాళ్ళ గురించి ఆలోచించకుండా నైనా నా సహోదరులను ప్రభా నేను దూరం చేసుకున్నానే ప్రభా. ఈరోజు నన్ను క్షమించండి నాయనా. స్తోత్రం. ఈరోజు నన్ను క్షమించండి ప్రభా. నాయనా, అహరోను తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారిన పరిమళ తైలం వలె, అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె ప్రభా నా యొక్క ఆశీర్వాదాలు ఉండాలి తల్లి తండ్రి. నాకున్నటువంటి దీవెనలు ఉండాలి ప్రభా, నాకున్నటువంటి పరిస్థితులు ఉండాలి ప్రభా. స్తోత్రం. హెర్మోను మంచు వలె నుండి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును నా జీవితంలో ఉండాలి ప్రభా. స్తోత్రం అని అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రము చెల్లిస్తున్నాను, పరిశుద్ధుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్తోత్రము నాయనా. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఐక్యత మీరు దయచేసినందుకు నీకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి వారికి దేవుని వాక్యానికి లోబడే వారుగా జీవించుటకు సిద్ధపడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రభువా దేవుని యొక్క ప్రేమలో ఐక్యత కలిగి సంఘము అభివృద్ధి పొందే ఆ ఒక పరిస్థితిలో ఉండుచుండగా ప్రభువా ఐక్యతని దెబ్బ కొట్టే వారు అందరినీ ప్రభా క్షమించి వారిని ప్రేమించే వారుగా మా జీవితంలో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం ప్రభువా. శాశ్వత జీవము ప్రభువా, ఆశీర్వాదాలు ప్రభువా సంఘములో మీరు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం. కార్యములు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డలు ప్రభా స్తోత్రం ఇక్కడ ప్రభా నిశ్చయముగా ఈరోజు వారు తీసుకున్నటువంటి తీర్మానములో ప్రభా గొప్ప కార్యములు మీరు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్దాం స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. స్తోత్రం. క్షమించుటకు సిద్ధ మనస్సు ప్రభువా నీ బిడ్డలకి మీరు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. క్షమించుటకు సిద్ధ మనస్సు ప్రభువా దయచేసినందుకు నాయనా మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య
కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నైనా ఈరోజు ప్రభా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. 133వ కీర్తనలో. అవును తండ్రి, నైనా మేము ఆ 12 గోత్రికులను చూచినప్పుడు వారిలో సమాధానం లేదు ప్రభా. నాదాబు అబీహులు ఎందుకు చనిపోయినారంటే ప్రభా, దేవుని యొక్క అన్యగ్ని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో ఆ 12 గోత్రికులకి మాదిరికరంగా ఉండవలసినటువంటి వారు ఎందుకు చనిపోయినారంటే ఇష్టం లేని పనులు చేశారు ప్రభా. నీకు ఇష్టం లేని పనులు, అగ్ని చేత కాల్చబడినటువంటి వారుగా మార్చబడ్డారు ప్రభా. పాలెం వెలుపలికి తీసుకువెళ్ళి వారిని దూరముగా పెట్టారు ప్రభా. ఈతామారుని ఎలియాజర్ని వారికి బదులుగా పరిచారకులుగా చేశావు. అహరోను ఏడవలేదు నాయనా, మోషే ఏడవలేదు. ప్రజలందరూ కూడా ప్రభువా ఆ ఐక్యత కలిగించే ఆ ఆత్మీయమైనటువంటి కార్యక్రమంలో ఎలాగ ఉండాలో ప్రభా మీరు తెలియపరిచారు. ఈరోజు అదేవిధంగా నీ కుమారుడైన యేసుక్రీస్తు మా కొరకు చనిపోయినాడు ప్రభా. సమాధానకర్తగా, శాంతి ప్రదాతగా ప్రభువా ఈ లోకానికి వచ్చి మా కొరకు చనిపోయినాడు. అవును తండ్రి, 3వ రోజు లేచావు తండ్రి, మా కొరకు పునరుద్ధానుడై లేచావు తండ్రి. సమాధానమును కోరుకున్నటువంటి వారందరికీ సమాధానమును దయచేసావు తండ్రి. ఇదిగో ఆరోహణుడై పరలోక రాజ్యానికి వెళ్ళి మరలా తిరిగి వస్తానని చెప్పావు తండ్రి. అలాంటి సహోదర భావము, సహోదరత్వము, ప్రేమ, ఆత్మీయమైనటువంటివన్నీ కూడా శాశ్వత జీవము. అవును తండ్రి, ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించి ఈ రీతిగా ప్రభువా సంఘమును బలపరిచి, ప్రతి కుటుంబాన్ని బలపరిచి, ఎవరైతే నిన్ను నమ్ముకున్నారో వారందరినీ ఆశీర్వదించి దీవించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా ఈ ఎలంబారి దిన్నెలో ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ చిన్న సంఘములో మీరు ఉండి సమాధానమును కోల్పోయినటువంటి వారు ఉన్నట్లయితే ఆ సమాధానం తిరిగి మీరు దయచేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డలు ప్రభువా నిజముగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించుటకు, సమాధాన పడుటకు వారి తీర్మానం తీసుకున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అందరూ చెప్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మేందులు అన్నీ ఉన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు సంఘముతో తోడై నీడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.